తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మీరు సహస్రనామాలకి ప్రతి నామానికి ఫలితం ఉంటుంది. శ్రద్ధగా మనస వాచ కర్మేణ అమ్మవారిని ప్రార్థిస్తే తీరని కోరికంటూ ఉండదు అని పుస్తకం రాశారు. లేదు, అందరికీ తీరుతుంది కోరిక. తీరుతుంది అంటే మీరు రాసిందంతా కరెక్టే. మీరు దేవి ఉపాసకులతో భగవంతుడి తరపు నుంచి ఎటువంటి అసంపూర్ణత ఉండదండి, సంపూర్ణతే ఉంటుంది. భగవత్ స్వరూపం అంటే ఒక సంపూర్ణ రూపం. ఏమైనా లొసుగులు ప్రయత్న లోపాలు ఉన్నాయంటే భక్తుల వైపు నుంచే వస్తాయి. అసలు శ్రీలక్ష్మి గారు, మీరు ఇప్పుడు ఇలా లాటరీ తీస్తున్నారు ప్రతిసారి పుస్తకాలు అవి. అయితే ఇప్పుడు ఈ లాటరీ తీయించాలనే ఉద్దేశం మీకు ఎలా కలిగింది? అసలు ఎందుకు కలిగింది? ఎందుకు కలిగింది అంటే, మీరు ఒకరోజు పుస్తకం తీసి నాన్నగారు పుస్తకం, నాన్నగారు ఏమి రాశారన్నది చెప్పారు. మీరు పుస్తకం చూపించి మీరు చెప్పారు. మీరు ఎంతో శ్రమకు వచ్చి మీరు ప్రొఫెసర్గా చేస్తూ ఉండి ఇంటిని, భర్తని, పిల్లల్ని, సంసారంలో అంటే ఎన్నో ఉంటాయి. అవునండి. వాళ్ళంతా సంసారాన్ని సమర్థించుకుంటూ బయట ఉద్యోగాన్ని నిర్వర్తించుకుంటూ, ఉద్యోగం అంటే మామూలు ఉద్యోగం కూడా కాదు. మీరు ఒక ప్రొఫెసర్ అంటే చాలా చాలా బాధ్యతలు మీ మీద. సామేనండి, కత్తి మీద లైఫ్ అంతా కూడా అలాగే ఉండేది మాకు. ఉండి కూడా మీరు నాన్నగారు ఇచ్చిన స్ఫూర్తితో మీకు అష్టోత్తర శతనామాలు రాశారు. ఇంకా రాయాలి, అమ్మవారి అనుగ్రహంతోనే రాశారమ్మో. మరి ఆమె మీతో చాలామంది సహస్రనామాలు రాశారండి. రాశారు కానీ వ్యాఖ్యానం రాశారు. అవును. అంతేగాని ఫలితాలు అన్నది రాస్తాం అనేది నేను ఎక్కడా చూడలేదు. అంటే సహజంగా చెప్తారు, ఈ నామం చేసుకుంటే ఫలితం వస్తుంది అంటారు. కేవలం ఫలితాల గురించే మీరు దేవి ఉపాసకులతో, శృంగేరి పీఠం వారితో మీరు ఎన్నో చర్చించి చేసి, ఇంకా అనేక పండితులతో, మీరు అసలే సంస్కృత పండితురాలు, మీ సాటి పండితులతో కూడా మీరు చాలా అనేక రకమైన చర్చలు చేస్తూ, తర్కాలు చేస్తూ అమ్మవారి నామాల్లో ఉన్న సారాన్ని అద్భుతంగా బయటికి తీశారు. బయటికి తీసి మీరు అందరికీ మొదటిసారి ఉచితంగానే ఇచ్చారు. అవునండి. వెల అమూల్యము అన్నారు. ఈసారి మన భక్తులు అడుగుతున్నారని మీరే ప్రింట్ చేయించారు. అవునండి. అది చాలా అద్భుతం. నాకు కూడా మీరు చెప్పలేదు. ఛానల్కి అందించాలన్న తాపత్రయంతో అమ్మవారు మీతోనే చేయించారు. ఆ పుస్తకాలు అయిపోతే నేను చేయిస్తాను మళ్ళీ భక్తుల కోసం, మన ప్రేక్షకుల కోసము. చాలా సంతోషం అండి. మీరు ప్రింట్ చేయించిన పుస్తకాలన్నీ అయిపోతే తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వాళ్ళు తప్పకుండా మళ్ళీ ప్రింట్ చేయించి భక్తులందరికీ అందిద్దామండి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ ఆనందంతో ఉండాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. చాలా సంతోషం అండి. మీరు అడిగినట్టుగా శ్రీలక్ష్మి గారు, ఈ పుస్తకము నేను రాసేటప్పుడు ఫలితాలు రాయాలి అనే ఆలోచన నాకు ఉంది. కానీ ఫస్ట్ నేను దీనికి అర్థం చెప్పాలి ప్రతి నామానికి. ఎందుకంటే ప్రతి ఆలయంలోనూ, లేకపోతే ఇళ్లల్లో కూడా నేను తరచూ గమనిస్తూ ఉండేదాన్ని. ఈ శరన్నవరాత్రుల్లో కుంకుమ ప్లేట్లు ఇంతంత పెట్టుకొని ప్రతి నామానికి ఇలా కుంకుమ పోసేస్తూ ఉంటారు. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనం ఇలా పోసేస్తూ ఉంటారు. కానీ ఆ నామాలకు అర్థం తెలియదండి. అర్థం తెలియనటువంటి శబ్దం ఎప్పుడు వ్యర్థమే అవుతుంది. వీళ్ళకి అర్థం తెలియచేస్తే, అంటే సంస్కృతంలో ఉండే నామాలకి అర్థం తెలుసుకోవడం. మన ప్రవచనకర్తలు అందరూ కూడా అదే చెప్తున్నారు. చాగంటి గారేంటి, సామవేదం గారేంటి, గరికపాటి గారి వారేంటి, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇదే విషయాన్ని చెప్తున్నారు. నేను ఈ విషయం చాలాసార్లు నా మనసుకు తోచి భక్తులకి కొంచెం అనుకూలంగా వాళ్ళ అర్థం తెలుసుకొని పూజ చేస్తే వాళ్ళకి ఎక్కువ ఫలితం వస్తుంది కదా. అర్థం తెలియనటువంటి వ్యర్థ శబ్దాలతో వాళ్ళు ఏదో ఇలా కుంకం పోసేయటము, అలా చదివినా పుణ్యం వస్తుంది, ఇలా చదివినా పుణ్యం వస్తుందని వాళ్ళకు వాళ్ళు అనుకోవటము, ఇవన్నీ చూసి కొంచెం భక్తులకి కాస్త వివేకం కలిగి ప్రతి నామానికి అర్థం తెలుసుకొని పూజ చేయండి అని చెప్పాలని నాకు అనిపించేది. ప్రతి చోట వాళ్ళు ఎలా పడితే అలా కూడా చదివేవారు. లలితా సహస్రనామ ఉచ్చారణ కానీ
పలికే పద్ధతి కానీ ఎక్కడ పదాన్ని విడగొట్టి చదవాలని కానీ తెలిసేది కాదు. ఆ భక్తి పారవస్యంలో ఒక 100 మంది కూర్చుంటే ఒకళ్ళు ముందు నామం చదివితే ఒకళ్ళు వెనక నామం చదువుతూ ఉండేవారు. అవునండి. ఇది అర్థం తెలిస్తే ఇటువంటి పొరపాట్లన్నీ సవరించుకోవచ్చు. అదొకటి నాకు ఊహకొచ్చింది. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తారు. చాలా మంది అడుగుతారు, సత్యనామతం చేస్తాము మాకు ఈ ఫలితం కలిగింది, వరలక్ష్మీవ్రతం చేశాము ఆ ఫలితం కలిగింది, ఇలా చెప్తారు. మరి లలితా సహస్రనామం చదివాం మాకేమిటి అని వాళ్ళు అనకుండా అనుకోకుండా అమ్మవారి దయ వాళ్ళ మీద ఎంత ఉంటుందో వాళ్ళకి చెప్పాలని నాకు అనిపించింది. అమ్మవారు జగదంబ కదండి, ఆవిడ ఇవ్వనిదంటూ ఉంటుందా? ఒక వరలక్ష్మి ఆవిడే, ఒక సత్యనారాయణుడు ఆవిడే. సృష్టి స్థితి లయలని మూడిటిని కూడా తనలో కలుపుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తన ఆజ్ఞలతో నడిపిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీమాత ఏమిటో అందరికీ తెలియాలి. ఆవిడ యొక్క నామాల అర్థం అందరూ తెలుసుకొని మరీ పూజ చేయాలి. అంతేకాదు ఆ ఫలితాన్ని వాళ్ళు అనుభవించాలి. ఎందుకు ఫలితాన్ని గురించి నేను అంతగా ఆలోచించి రాశానంటే, ఇప్పుడు ఉన్న ప్రపంచం అంతా సమస్యలమయమైనటువంటి ప్రపంచంలో బతుకుతున్న జీవులేనండి చాలా వేదన పడుతున్నారండి. యాబాల గోపాలం అంతా కూడా వేదనామయ జీవితమే అనుభవిస్తున్నాడు తప్పితే నాకేమిటి హాయిగా ఉన్నవాళ్ళు అసలు కనిపించటల్లా. వీళ్ళకు ఒక ముక్తి మోక్షం కల్పించాలి అంటే మనకు తోచినంతలో వీళ్ళకి ఏదైనా సహాయం చేద్దాం. చాలా పెద్ద సాయం అండి, చాలా పెద్ద సాయం. ఆ సమస్యలకి మనం ఒక నామాన్ని వీళ్ళకి అందజేస్తే ఆ నామాన్ని వాళ్ళు పారాయణ చేసి ఆ ఫలితం పొందితే మనకు కావాల్సింది అంతకన్నా ఉంది. మనం పుస్తకం రాసిన దాని ఫలితం అంతకన్నా ఏముందని అనిపించింది. అందుకని చాలామందిని నేను సంప్రదించి ఏదో మనం ఫలితం ఇచ్చామంటే ఇచ్చామని కాదు, ఆ ఇచ్చిన దానికి మూలం చూసి పుస్తకం రాయటం ఏడాదిలో అయిపోతే ఈ ఫలితాల గురించి నాకు ఇంకొక ఏడాది సమయం పట్టి మళ్ళీ నేను అన్ని పుస్తకాల్లో కరెక్ట్గా రాశానా లేదా అని చూసుకొని మళ్ళీ కొంతమంది పెద్దలు పీఠాధిపతులని నేను సంప్రదించానండి. కుర్తాళం పీఠాధిపతి వారు, శృంగేరి పీఠాధిపతులు, అంటే కొంతమంది వాళ్ళ యొక్క శిష్యుల ద్వారా నాకు అందజేసిన వాళ్ళు ఉన్నారు. అందుకని వీళ్ళందరితో కూడా నేను పీఠాధిపతులతో కన్సల్ట్ చేసి ఈ ఫలితం రాస్తున్నాను అని వాళ్ళ అనుమతితో వాళ్ళ అంగీకారంతోనే నేను ఈ ఫలితాలన్నీ రాయటం జరిగింది. గొప్ప విశేషం అండి, చాలా చాలా గొప్ప విషయం అండి. సో ఇంతగా ఈ పుస్తకం గురించి విశేషంగా కృషి చేసి రాసినందుకు ఫలితం పొందుతున్నారండి. నా ఆనందం అదే. ఆ అమ్మవారి దయ అందరి మీద ఎలా ఉంటుందంటే, ఒక నామం నేను వాళ్ళకి ఉపదేశంగా ఇచ్చి చదువుకోండి మీరు 108 సార్లు రోజు అంటే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. నాకు మార్పు వచ్చిందండి మేము చేస్తున్న విషయంలో. ఒక వ్యక్తిలో అవ్వచ్చు, ఎంత ఆనందం అండి, పుస్తకం రాసిన ఆనందం పుస్తకం రకము, ఇలా ఫలితం పొందిన వాళ్ళ చెప్పే ఆనందం అద్వితీయం. నిజంగా వాళ్ళు ఫలితం పొందారు అంటే ఆ ఫలితం నేనే పొందానా అన్నంత సంతోషంగా ఉంటుంది కదండి. బిడ్డను చూస్తే తల్లికి ఎంత ఆనందంగా ఉంటుంది. అలా మనం చేసే పని కూడా అమ్మవారికి చాలా ఆనందం కలిగిస్తూ ఉంది. చాలా ఆవిడ అనుగ్రహం మన ఛానల్ మీద, మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకుల మీద సంపూర్ణంగా ఉందని నాకు అనిపిస్తోంది శ్రీలక్ష్మి గారు. ఎందుకంటే ఒక నామాన్ని మనం ఫోన్ ద్వారా చెప్తున్నాం, ఒకసారి పుస్తకాన్ని అందజేసి చెప్తున్నాం. వాళ్ళు ఆ నామపారాయణని ఒక మంత్రంగా భావించి 108 సార్లు తదేకంగా చదివితే వాళ్ళకి ఫలితం వస్తోంది. ఆ వచ్చిన ఫలితాన్ని వాళ్ళు మనకు తెలియజెప్పగలుగుతున్నారు. ఇంతకన్నా ఈ పుస్తకం రాసిన నాకు ధన్యత ఎక్కడ ఉందండి. మా ఛానల్కి కూడా, మన ఛానల్ మన ప్రేక్షకులు కూడా ఎంతో అదృష్టవంతులు, పుణ్యాత్ములు. చాలానండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. మన ఛానల్ ద్వారా ఇలా పుస్తకాలను అందించి వాళ్ళు ఫలితం పొందుతారు అంటే చాలా చాలా సంతోషంగా, ఎంతో ఆనందంగా ఉందండి. అసలు ఈ ప్రతి ఆనందం వెనకాల మా నాన్నగారైన శ్రీ మహాకాళి వెంకట్రావు గారు శ్రీమాత అనే విత్తనాన్ని నాటేశారు మాకు లోపల గుండెల్లో. అది ఇప్పుడు విస్తరించి సమాజ సేవ వరకు తీసుకొచ్చింది. అది నాకు చాలా ఆనందం. ఆ శ్రీమాతకి నాకు జన్మనిచ్చిన శ్రీ మహాకాళి వెంకట్రావు గారు, నా తల్లికి నా తండ్రికి కూడా నేను ఎంతో రుణపడి ఉన్నానండి. ఒక చక్కటి మాధ్యమం చూపించింది నాకు ప్రజలకి సేవ చేయటానికి. అది ఎలా చూపించింది అంటే, ఈ ఛానల్ మేనేజింగ్ డైరెక్టరు శ్రీ బొప్పన శ్రీలక్ష్మి గారు అనేటువంటి ఒక చక్కటి విశాల హృదయం ఉన్నటువంటి వ్యక్తితో నాకు ఈ అవకాశాన్ని ఇప్పించింది. ఈ అవకాశం నాకు ఒక మంచి అంటే చక్కటి సువర్ణ అవకాశంగా భావిస్తూ ఈ అమ్మవారి నామాలు నేను ఈ ఛానల్ ద్వారా మన
తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ ద్వారా శ్రీలక్ష్మి గారి సహాయ సహకారాలతో అందరికీ అందజేయటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇదొక మంచి అవకాశం నా జీవితంలో. ప్రజలకు సేవ చేయడానికి, వాళ్ళ కోరికలు తీర్చడానికి నాకు మన వంతు అవకాశం మన సాయం. కల్పించినందుకు ఈ ఛానల్కి నేను చాలా 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 రుణపడి ఉన్నాను. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు అమ్మవారు ఎవరిని వరిస్తుంది, ఎవరింటికి వెళ్తుంది అన్నది లక్కీ డ్రాలో తీద్దాం. చూద్దామండి. చీమలకొండ సూర్యనారాయణ శర్మ. ఈసారి మన లక్కీ డ్రా విజేతగా చీమలకొండ సూర్యనారాయణ శర్మ. ఈయనని అమ్మవారి అనుగ్రహం వరించిందండి. చీమలకొండ సూర్యనారాయణ గారి వివరాలు మాకు లేవు. ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి, అంటే మేము iచ్చిన వాట్సాప్ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆ పుస్తకం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సూర్యనారాయణ గారు మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.